ఓం నమో వెంకటేశాయ. తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె. శ్యామలరావు గారు తెలిపారు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని, టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్ను రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను సలహాదారుగా నియమించామని చెప్పారు. తిరుమలలో మరింత ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటిని కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే 2-3 నెలల్లో తొలగిస్తామని ఈవో తెలియజేశారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడడమే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అంతిమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.